థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అండి. ఈరోజు ఒక చిన్నదే కాదు, చాలా విషాదమైనది. ఆ అబ్బాయి ఫ్యూచర్కి సంబంధించి క్వశ్చన్ మార్క్ ఉన్నటువంటి సంఘటన మొన్న విజయవాడలో జరిగినది. మనం చూసే ఉంటాము, ఆల్మోస్ట్ అందరూ వినే ఉంటారు. అది వరద నీటిలో చిక్కుకొని ఆ బాలుడికి ఒక కాలు తీసేయాల్సి వచ్చింది అని చెప్పేసి, ఒక బ్యాక్టీరియా మొత్తం తినేసింది. కాళ్ళవాపు వస్తే ఏదో ట్రీట్మెంట్ చేశారు, ఇంజెక్షన్ వేశారు, ఆ ఇంజెక్షన్ పాయిజన్ అయిపోయేది ఏదో చెప్పారు. పిల్లలు సరదాగా ఆడుకునే రోజులు కావండి. కెమికల్స్ ప్రతిదీ కల్తీనే. పిల్లల ద్వారానో ఎక్కడి నుంచో మురుగునీరు ఏదో ఒకటి అంతా వరదలో కొట్టుకొని వస్తుంది. ఇక్కడ పిల్లలు సరదాగా కొన్ని వీడియోస్ చూస్తుంటాం మనం, సరదాగా ఆడుతూ ఉంటారు, స్కేటింగ్ చేస్తూ ఉంటారు, ఇలా చేస్తుంటారు. దయచేసి అలా చేసి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దండి. ఇప్పుడు ఒక కాలే కాదు, రెండో కనెక్షన్ అయిపోయింది, రెండో కాలు కూడా తీసేయాల్సి వస్తుంది హాఫ్ వరకు అని చెప్పేసి చెప్తున్నారు. అది ఎందువల్ల వస్తుంది ఏంటిది అనేది వైద్యులకే అంతుపట్టలేదు. ఏది అసలు వైరస్ ఏంటి, బ్యాక్టీరియా ఏంటి అనేది తెలియట్లేదు. శరీరంలో ఉండేటువంటి మొత్తం వెళ్ళిపోయి తినేసేసింది, మొత్తం పాయిజన్ అయిపోయి ఎంత నరకం అనుభవించాడో ఆ బాలుడు. వీడియో చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. దయచేసి ఒకప్పటి రోజులు కావండి ఇవి. దయచేసి పిల్లల్ని వర్షపు నీటిలో, బురద నీటిలో ఎక్కువసేపు ఉంచొద్దండి. ఆ అబ్బాయి వరద వచ్చిన రోజు నుంచి మరుసటి రోజు వరకు నీళ్ళల్లో అలానే ఉండి వర్క్ చేస్తూ ఉన్నాడంట. ఫీవర్తో స్టార్ట్ అయిపోయి ఈరోజు ఒక కాలు పూర్తిగా తొడ వరకు తీసేశారు. ఒకప్పటి రోజులు వేరు, ఇప్పటి రోజులు అన్నీ పొల్యూట్, అన్నీ కల్తీనే, అన్నీ విషపూరితాలే. సో కాబట్టి కొంతమందికి రెసిస్టెంట్ పవర్ తగ్గితే ఇలా వస్తుంది అనుకుంటారు. కాదు, రెసిస్టెంట్ పవర్ అబ్బాయికి చాలా ఎక్కువగా ఉందంట. అయినా కూడా ఎందుకు వచ్చిందో ఈ వైరస్ అనేది తెలియలేదని వైద్యులు చెప్తున్నారు. ఆ కండ తీశారు కదా, ఆ కండని టెస్టులకు పంపించారు అసలు ఏంటి అనేది. ఇప్పటికైతే ఆ చిన్న బాలుడు ఒక్కరోజు వరద అబ్బాయి జీవితాన్ని తలకిందులు చేసేసింది. హాయిగా అందరితో ఆడుకునే అబ్బాయి, స్కూల్కి వెళ్ళే అబ్బాయి మంచానికే పరిమితం అయిపోయాడు. రెండో కాలు కూడా తీసేయాల్సి వస్తుంది అని చెప్పారు. సో దయచేసి పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఎవరైనా సరే ఇలా వరద నీటిలో ఆడకండి, ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. అందరూ బాగుండాలి, మన చుట్టూ అందరూ మనం ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి ఎప్పుడు కూడా మురికి నీటిలో ఆడుకోవద్దండి, ఉండకండి. థ్యాంక్ యూ సో మచ్.